దేవరా నుండి డైలాగ్ లీక్ అయింది కదా, ఎలా కనిపిస్తుంది? సాదా సీదాగా మగాళ్ళు కావాలా, ఈ ఊరిని ఉప్పొంగించే వీరుడు కావాలా అంటే నార్మల్ మగాళ్ళు కాకుండా ఊరిని ఉప్పొంగించే అంటే డైలాగ్ అయితే బాగానే బలంగానే మనం ట్రైలర్ గేమ్స్ చూసినప్పుడు ట్రైలర్ టీజర్ ఇది చూసినప్పుడే డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఈ డైలాగ్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సాదా సీదా ఈ డైలాగ్స్ ఎన్టీఆర్ గారు చెప్తే ఒక రేంజ్లో వెళ్ళిపోతాయి అనమాట. మన డైలాగ్ దీంట్లో సినిమాలో ఉందా లేదా అనేది మనకి తెలియదు. లీక్ అయితే అయింది అంటే లీక్స్ అనేది సినిమా ప్లస్ మైనస్? అంటే కొన్ని ప్లస్ అవుతాయి, కొన్ని చాలా మైనస్ అవుతాయి. ఎందుకంటే కొన్ని లీక్ అవడం వల్ల దాన్ని బజ్ క్రియేట్ చేసి చాలా బజ్ అవుతుంది. కొన్ని ఏంటంటే దానివల్ల ఇది అయిపోయాలి అన్నట్టు, అంటే కొన్ని రొటీన్ అన్నట్టు ఎట్లనో అనిపిస్తాయి కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ డైలాగ్ అంటే కొద్దిగా బాగానే సాదా సీదాగా మగాళ్ళు కావాలా, ఈ ఊరిని ఉప్పొంగించే వీరుడు కావాలంటే మళ్ళీ బాగానే, అంటే ఇంకా ఎట్లా సముద్రం దగ్గర కాబట్టి సముద్రాన్ని ఉప్పొంగించే మన ఎన్టీఆర్ గారు బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఎక్స్పెక్టేషన్స్ అయితే అన్న చూసినాం కదా అన్న, గ్లిమ్స్ కానీ టీజర్ కానీ ఆ విజువల్స్, ఆ వరల్డ్, అసలుకి ఆ వరల్డ్ బిల్డింగ్ అయితే వేరే లెవెల్ ఉండే. అసలు ఎన్టీఆర్ గారి అయితే ఆ చంద్రునిది ఇట్లా కత్తి తిప్పినప్పుడు అవన్నీ కొత్తగా అసలుకి మనకి అసలు మామూలు అనిపించలేదు. నాకైతే మంచిగా అనిపించినావు అవన్నీ కానీ, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ అనిరుద్ధి ఇచ్చినాడు కదా, ఎక్సలెంట్ అనిపించింది.